Welcome back to our channel Stotra Tutorial. Hello everyone. In this class, we are going to learn about difference between choti key, badi key. First, ఈ చోటి ఈ మాత్రం ఉన్న కీని ఎక్కడెక్కడ యూజ్ చేస్తామో తెలుసుకుందాం. की का प्रयोग हमेशा दो वाक्यों को जोड़ने के लिए किया जाता है. ఈ కీని టూ సెంటెన్సెస్ని కనెక్ట్ చేయటానికి యూజ్ చేస్తాము. Key is always used to connect two sentences. Key एक संयोजक शब्द है. It is a conjunction. We call as that in English. Let me explain with examples. मेरे शिक्षक ने कहा कि अब तुम पाठ पढ़ो. मेरे शिक्षक ने कहा कि अब तुम पाठ पढ़ो. In this line, two sentences is there. ఫస్ట్ వన్ వచ్చేసి మేరే శిక్షక్నే కహా ఇజ్ ఏ ఫస్ట్ సెంటెన్స్. మా టీచర్ గారు చెప్పారు. అబ్ తుమ్ పాఠ్ పడో ఇప్పుడు నువ్వు పాఠం చదువు ఇజ్ ఏ దూసరా సెంటెన్స్. ఈ రెండు సెంటెన్సెస్ని కనెక్ట్ చేయడానికి మనం కీ అనే కంజంక్షన్ని యూజ్ చేశాము. మా టీచర్ గారు చెప్పారు. ఏమని చెప్పారంటే అబ్ తుమ్ పాఠ్ పడో ఇప్పుడు నువ్వు పాఠాన్ని చదవమని. ఇప్పుడు నువ్వు పాఠం చదువు అని మా టీచర్ చెప్పారు. My teacher said that now you read the lesson. My teacher said that now you read the lesson. यहाँ पर दो वाक्यों को जोड़ने के लिए की का प्रयोग किया गया है. ఇక్కడ రెండు వాక్యాలను जोड़ने के लिए కనెక్ట్ చేయటానికి की అనే కంజంక్షన్ని యూజ్ చేశాము. मेरे शिक्षक ने कहा यह एक वाक्य है. इट इज़ ए वन सेंटेंस. और अब तुम पाठ पढ़ो दूसरा वाक्य है. इट इज़ ए सेकेंड सेंटेंस. दोनों वाक्यों को जोड़ने का काम की करता है. ఈ రెండు వాక్యాలని కనెక్ట్ చేయడానికి కీ అనే కంజంక్షన్ పనిచేస్తుంది. रीतू ने मुझे बताया कि वह आज कार्यालय नहीं आएगी. रीतू ने मुझे बताया कि वह आज कार्यालय नहीं आएगी. रीतू ने मुझे बताया इट इज़ ए वन सेंटेंस. రీతు నాకు చెప్పింది. वह आज कार्यालय नहीं आएगी ఆమె ఈరోజు ఆఫీస్కి రాను అనేసి. ఇట్ ఈస్ ఏ సెకండ్ సెంటెన్స్. రీతు ने मुझे बताया इज़ ए फर्स्ट सेंटेंस. वह आज कार्यालय नहीं आएगी इज़ ए सेकेंड सेंटेंस. ఈ రెండు సెంటెన్సెస్ని కనెక్ట్ చేయడానికి మనం కీ అనే సంయోజక శబ్దని యూజ్ చేస్తున్నాము. ఈరోజు ఆఫీస్కు రానని నాకు రీతు చెప్పింది. రీతు టోల్డ్ మీ దాట్ షీ విల్ నాట్ కమ్ టు ద ఆఫీస్ టుడే. రీతు టోల్డ్ మీ దాట్ షీ విల్ నాట్ కమ్ టు ద ఆఫీస్ టుడే. मैं जानता हूँ कि आप हैदराबाद में रहते हैं. मैं जानता हूँ कि आप हैदराबाद में रहते हैं. मैं जानता हूँ నాకు తెలుసు. ఇట్ ఈస్ ఏ వన్ సెంటెన్స్. ఆప్ హైదరాబాద్ మే రహతే హే తమరు హైదరాబాద్లో నివసిస్తారు. ఇట్ ఈస్ ఏ దూసరా సెంటెన్స్, సెకండ్ సెంటెన్స్. ఈ రెండు సెంటెన్సెస్ని మనం కీ అనే కంజంక్షన్ ద్వారా కనెక్ట్ చేశాము. మీరు హైదరాబాద్లో ఉంటున్నారని నాకు తెలుసు. ఐ నో దాట్ యు లివ్ ఇన్ హైదరాబాద్. ఐ నో దాట్ యు లివ్ ఇన్ హైదరాబాద్. गांधी जी ने कहा कि जहाँ स्वच्छता वहाँ ईश्वर का वास है. गांधी जी ने कहा कि जहाँ स्वच्छता वहाँ ईश्वर का वास है. गांधी जी ने कहा इट ఈజ్ ఏ వన్ సెంటెన్స్. గాంధీజీ చెప్పారు. గాంధీజీ గారు చెప్పారు. జహా స్వచ్ఛత ఎక్కడైతే స్వచ్ఛత ఉంటుందో వహా ఈశ్వర్ కా వాస్ హే అక్కడ దేవుడు నివసిస్తాడు అనేసి. गांधी जी ने कहा इज ए फर्स्ट सेंटेंस. जहाँ स्वच्छता वहाँ ईश्वर का वास है इज ए सेकेंड सेंटेंस. ఈ టూ సెంటెన్సెస్ని కనెక్ట్ చేయడానికి మనం కీ అనే కంజంక్షన్ని యూజ్ చేశాము. గాంధీజీ సెడ్ దాట్ వేర్ దెర్ ఈజ్ క్లీన్లీనెస్ గాడ్ రిసైడ్స్ దేర్. గాంధీజీ సెడ్ దాట్ వేర్ దెర్ ఈజ్ క్లీన్లీనెస్ గాడ్ రిసైడ్స్ దేర్. ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడని గాంధీజీ చెప్పారు.
ఎక్కడ పరిశుభ్రత ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడని గాంధీజీ చెప్పారు. मेरे शिक्षक कहते हैं कि मैं अच्छा पढ़ता हूँ. मेरे शिक्षक कहते हैं कि मैं अच्छा पढ़ता हूँ. मेरे शिक्षक कहते हैं, इट इज़ ए वन सेंटेंस. मैं अच्छा पढ़ता हूँ, इट इज़ ए दूसरा सेंटेंस. मेरे शिक्षक कहते हैं, మా టీచర్ చెప్తారు. మే అచ్చా పడతా హూ, నేను బాగా చదువుతాను. ఈ రెండు సెంటెన్సెస్ని మనం కి అనే సంయోజక శబ్ద ద్వారా కనెక్ట్ చేస్తున్నాము. నేను బాగా చదువుతానని మా టీచర్ గారు చెప్పారు. మై టీచర్ సేస్ దాట్ ఐ స్టడీ వెల్. మై టీచర్ సేస్ దాట్ ఐ స్టడీ వెల్. గైస్, వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ స్తోత్ర ట్యుటోరియల్ యూ. ఇప్పటి వరకు మనము ఏం నేర్చుకున్నాము? కీ అనేది ఒక కంజంక్షన్. ఇంగ్లీష్లో దాట్ అని అంటాము. ఈ దాట్ని మనము రెండు సెంటెన్సెస్ని కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాము అని తెలుసుకున్నాం, అవునా? ఇప్పుడు మనము ఈ చోట ఈ మాత్రం ఉన్న కీని ఇంకే రకంగా యూజ్ చేస్తామో చూద్దాం. की का प्रयोग दो वस्तुओं में से एक को चुनने के लिए भी करते हैं. की is also used to choose one among two objects. రెండు వస్తువులలో ఒకదాన్ని ఎంచుకోవడానికి కూడా కీ ఉపయోగించబడుతుంది. ఇంకా కీ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఆర్. की का प्रयोग या वाले स्थान पर भी किया जाता है. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ యా. ఇది యా అంటే హిందీలో మీనింగ్ ఏంటి? లేదా అని కదా అర్థం. సో లేదా అని చెప్పటానికి కూడా మనం ఈ చోటి కీని యూజ్ చేస్తాము. ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాము, ఈజీగా అర్థమవుతుంది. తుమ్హే ఆమ్ చాహియే కి సేబ్. తుమ్హే ఆమ్ చాహియే కి సేబ్. నీకు మామిడి పండు కావాలా లేదంటే యాపిల్ పండునా? ఇన్ దిస్ లైన్ టూ ఆబ్జెక్ట్స్ ఇస్ దేర్, ఆమ్ అండ్ యాపిల్. మ్యాంగో అండ్ యాపిల్, టూ ఆబ్జెక్ట్స్ ఇస్ దేర్. ఈ రెండు ఆబ్జెక్ట్స్లో ఒకదాన్ని చూస్ చేసుకోవటానికి మనము ఇక్కడ కీ అనే అక్షరాన్ని యూజ్ చేసాము. డూ యూ వాంట్ మ్యాంగో ఆర్ యాపిల్? ఆర్. ఈ ఆర్ అనే వర్డ్కి బదులుగా మనము హిందీలో కీ అనే అక్షరాన్ని యూజ్ చేసాము. తుమ్హే ఆమ్ చాహియే కి సేబ్. మనం ఇలా కూడా చెప్పొచ్చు, తుమ్హే ఆమ్ చాహియే యా సేబ్. సో బోత్ ఆర్ కరెక్ట్. Both sentences are correct. We can use both sentences. तुम्हें आम चाहिए कि सेब లేదంటే तुम्हें आम चाहिए या सेब రెండు యూజ్ చేయొచ్చు. బోత్ మీనింగ్స్ ఆర్ కరెక్ట్. డూ యూ వాంట్ మ్యాంగో ఆర్ యాపిల్? నీకు మామిడి పండు కావాలా లేదంటే యాపిల్లా? పితాజీ ఆజ్ ఆయేంగే కి కల్. నాన్నగారు ఈరోజు వస్తారా లేదా రేపు వస్తారా? సో ఈ లేదా అని చెప్పటానికి కీ అనే అక్షరాన్ని యూజ్ చేసాము. పితాజీ ఆజ్ ఆయేంగే. పితాజీ ఈరోజు వస్తారా? కి లేదంటే లేదా కల్ రేపు వస్తారా? డాడ్ విల్ కమ్ టుడే ఆర్ టుమారో. డాడ్ విల్ కమ్ టుడే ఆర్ టుమారో. तुम हैदराबाद से हो कि कर्नूल से? तुम हैदराबाद से हो कि कर्नूल से? आर यू फ्रॉम हैदराबाद और कर्नूल? आर यू फ्रॉम हैदराबाद और कर्नूल? మీరు హైదరాబాద్కు చెందినవారా లేదంటే కర్నూల్ వారా? ఇక్కడ రెండు ప్లేసెస్ చూపిస్తున్నాము, హైదరాబాద్ అండ్ కర్నూల్. ఈ రెండిట్లో అదా లేదంటే ఇదా అని అడగటానికి మనం కి అనే అక్షరాన్ని యూజ్ చేసాము. నెక్స్ట్ की. बड़ी मात्रा ఉన్న की. की को अंग्रेजी में OF ऑफ या अपोस्ट्रोफी एस के रूप में जाना जाता है. इट इज ए प्रीपोजिशन, संबंध कारक. संबंध कारक का चिन्ह का के की. का is used when the noun that follows is masculine gender. K is used when the noun that follows is masculine plural.
is used when the noun that follows is feminine gender, singular and plural. సంబంధ కారక్ కా చిహ్న కా కే కి అని తెలుసుకున్నాం కదా. అసలు ఈ సంబంధ కారక్ అంటే ఏంటో చూద్దాం. संज्ञा या सर्वनाम का किसी से संबंध बताने के लिए की का प्रयोग होता है. నామవాచకం లేదంటే సర్వనామం యొక్క సంబంధాన్ని తెలపటానికి की అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాము. की का अर्थ होता है అపోస్ట్రఫీ s. द सेकंड की is a preposition usually used as of లేదా apostrophe s. ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాము, ఈజీగా అర్థమవుతుంది. యహ్ రామ్ కీ కితాబ్ హై. యహ్ రామ్ కీ కితాబ్ హై. యహ్ ఇది రామ్ కీ కితాబ్ హై, రాముని యొక్క పుస్తకం. దిస్ ఈజ్ రామ్స్ బుక్. ఈ కితాబ్ని బేస్ చేసుకొని కీ రామ్ కీ కితాబ్ అని యూజ్ చేశాము. ఒకవేళ రామ్ యొక్క ఇల్లు, ఇది రామ్ యొక్క ఇల్లు అని చెప్పాల్సి వస్తే రామ్ కా ఘర్ అని చెప్తాం. ఎందుకంటే ఇక్కడ కాకే కీలు రామ్ని బేస్ చేసుకొని చేంజ్ అవ్వట్లేదు. సెకండ్ వర్డ్ని బట్టి ఆబ్జెక్ట్ని బట్టి ఆబ్జెక్ట్ పైన డిపెండ్ అయ్యి చేంజ్ అవుతూ ఉన్నాయి. రామ్ కా ఘర్ అంటే ఇక్కడ ఘర్ అనేది పుల్లింగ్ అన్నమాట. అందుకోసం కా రామ్ కా ఘర్ అని చెప్పాము. అంటే ఆబ్జెక్ట్ పుల్లింగ్ అయితే కా యూజ్ చేస్తాము, ఆబ్జెక్ట్ స్త్రీలింగ్ అయితే కీ యూజ్ చేస్తాము, ఆబ్జెక్ట్ పుల్లింగ్ బహువచన అయితే కే యూజ్ చేస్తాము. రామ్ యొక్క షూస్ అంటే షూస్ అనేది పుల్లింగ్ బహువచనం అన్నమాట. రామ్ కే జూతే, రామ్ కే జూతే రాముని యొక్క షూస్. यहाँ पहले वाक्य में किताब का संबंध राम से है जिसे बताने के लिए की का प्रयोग किया गया है. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్లో కితాబ్ కా సంబంధ్ రామ్ సే హై, అందుకోసం మనం కీ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేసాం. హియర్ ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్ ద బుక్ ఈజ్ రిలేటెడ్ టు రామ్ ఫర్ విచ్ కీ హ్యాస్ బీన్ యూజ్డ్. అరవింద్ की माँ बीमार है. అరవింద్ की माँ बीमार है. అరవింద్ యొక్క తల్లి అనారోగ్యంతో ఉంది. బీమార్ అంటే అనారోగ్యంతో ఉండడం, సిక్ అయిపోవడం. ఈ సెంటెన్స్లో కూడా నౌన్ అరవింద్ ఈజ్ ఏ పుల్లింగ్. అరవింద్ని బేస్ చేసుకొని మనము యూజ్ చేయలేదు కాకే కీలను. సెకండ్ వర్డ్ ఆబ్జెక్ట్ మా. మా అన్నది ఫెమినిన్ జెండర్ కాబట్టి ఈ మా అనే ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకొని కీ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేశాము. ఒకవేళ అరవింద్ యొక్క తమ్ముడు అనారోగ్యంతో ఉన్నాడు అని చెప్పాలి అనుకుంటే అరవింద్ కా భాయి బీమార్ హే. ఎందుకంటే ఇక్కడ భాయి అన్నది పుల్లింగ్ ఏకవచన్, అందుకోసం మనం అరవింద్ కా భాయి అని చెప్పాము. సెకండ్ వర్డ్ని బట్టి మనము కాకే కీలని యూజ్ చేస్తున్నాము. ఇన్ దిస్ సెంటెన్స్ మా ఈజ్ ఏ ఫెమినిన్ జెండర్, అందుకోసం మనం అరవింద్ కి మా బీమార్ హే అని చెప్తున్నాము. అరవింద్స్ మదర్ ఈజ్ ఇల్. అరవింద్స్ మదర్ ఈజ్ ఇల్. ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాము, ఈజీగా అర్థమవుతుంది. సందేశ్ కి బెహన్ అంజలి హే. సందేశ్ కి బెహన్ అంజలి హే. సందేశస్ సిస్టర్ ఈజ్ అంజలి. సందేశ్ సోదరి అంజలి. ఇన్ దిస్ సెంటెన్స్ సందేశ్ ఈజ్ ఏ నౌన్. సందేశ్ పుల్లింగ్ అయినప్పటికీ మనం కీ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేసాము. ఎందుకంటే ఇక్కడ సందేశ్ని బట్టి కాకే కీలు యూజ్ అవ్వవు. సెకండ్ వర్డ్ ఆబ్జెక్ట్ అయిన బెహన్, కీ అనే ప్రిపోజిషన్ తర్వాత కంపల్సరీ స్త్రీలింగే రావాలి. కీ అనే ప్రిపోజిషన్ తర్వాత ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ అనేది స్త్రీలింగ్ శబ్దే అయి ఉండాలి. కీ ఈజ్ ఏ పోస్ట్ పొజిషన్. ఇట్ ఈజ్ యూజ్ ఫర్ ఫెమినిన్ వర్డ్స్. संदेश की कार काली है. संदेश की कार काली है. संदेश कार ఈజ్ బ్లాక్. ఇక్కడ కార్ ఈజ్ ఏ ఫెమినిన్ జెండర్,
అందుకోసం మనం కీ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేసాము. నెక్స్ట్ ఈ కీ అనే అక్షరాన్ని మనము వర్బ్గా కూడా యూజ్ చేస్తాము. కర్ణ మీన్స్ డూయింగ్, చెయ్యటం, టు డూ కదా. ఈ కర్ణ వర్బ్ పాస్ట్ టెన్స్లో ఈ విధంగా మారుతుంది. కియా, కియే, కీ. కియా అన్నది పుల్లింగ్ ఏకవచనానికి, కియే అన్నది పుల్లింగ్ బహువచనానికి, కీ ఫెమినిన్ జెండర్ సింగులర్కి అండ్ ప్లూరల్కి యూజ్ చేస్తామన్నమాట. సో की वर्ब फ्रॉम करना. वाक्य के अंत में भूतकालिक क्रिया के रूप में हमेशा की का प्रयोग होता है. సెంటెన్స్లో వర్బ్ అనేది ఎక్కడ వస్తుంది? వాక్యకే అంతమే, సెంటెన్స్కి ఎండింగ్లో వస్తుంది. ఆబ్జెక్ట్ ఫెమినిన్ జెండర్ అయితే కీ అనే వర్బ్ని యూజ్ చేస్తాము. ఎగ్జాంపుల్స్ చూద్దాం. మేనే బహుత్ మెహనత్ కీ. మేనే బహుత్ మెహనత్ కీ. మేనే నేను, బహుత్ చాలా, మెహనత్ కీ కష్టపడ్డాను. ఈ సెంటెన్స్లో నే కారక్ వచ్చేసింది. ఎప్పుడైతే సెంటెన్స్లో నే కారక్ వస్తుందో అప్పుడు సబ్జెక్ట్తో రిలేషన్ అనేది వర్బ్కి తెగిపోతుంది. ఆబ్జెక్ట్ పైన డిపెండ్ అయ్యి వర్బ్ అన్నది పుల్లింగ, స్త్రీలింగ లేదంటే పుల్లింగ్ బహువచనంగా మారిపోతుంది. సో మెహనత్, ఇన్ దిస్ సెంటెన్స్ మెహనత్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్, దిస్ ఈజ్ ఏ స్త్రీలింగ శబ్ద్. మెహనత్ అనే ఆబ్జెక్ట్ స్త్రీలింగ శబ్ద్ కాబట్టి వర్బ్ కీగా మారిపోయింది. ఐ వర్క్డ్ వెరీ హార్డ్. ఐ వర్క్డ్ వెరీ హార్డ్. నేను చాలా కష్టపడ్డాను. సీతానే పూజా కీ. సీతానే పూజా కీ. సీతానే సీత, పూజాకి పూజ చేసింది. పూజ ఇస్ ఏ స్త్రీలింగ శబ్ద్. సీత వర్షిప్డ్. సీత వర్షిప్డ్. राम ने मेरी मदद की. राम ने मेरी मदद की. రామ్ నాకు సహాయం చేశాడు. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ రామ్ అయినప్పటికీ సెంటెన్స్లో నే కారక్ చిహ్నం వస్తే సబ్జెక్ట్తో వర్బ్కి రిలేషన్ తెగిపోతుంది. సో మదద్ ఈజ్ ఏ ఫెమినిన్ జెండర్, అందుకోసం మదద్ని బేస్ చేసుకొని కర్నా వర్బ్ కీగా చేంజ్ అయ్యింది. రామ్ నాకు సహాయం చేశాడు. उसने पतंग को हवा में उड़ाने की कोशिश की. उसने पतंग को हवा में उड़ाने की कोशिश की. उसने అతను పతంగ్ కో గాలిపటాన్ని హవా మే గాలిలో ఉడానే కి కోషిష్ కి ఎగరవేయటానికి కోషిష్ కి ప్రయత్నించాడు. ఇన్ దిస్ సెంటెన్స్ ఆల్సో పతంగ్ ఈజ్ ఏ స్త్రీలింగ్. హీ ట్రై టు ఫ్లై ద కైట్ ఇన్ ద ఎయిర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.